ఖమ్మం జిల్లా ఖమ్మం పత్తి మార్కెట్లో కలెక్టర్ ముజమిల్ ఖాన్ పర్యటన తర్వాత కూడా కొనుగోళ్ల తీరు మారలేదు. పత్తి కొనుగోలులో తేమ శాతం యంత్రాల వినియోగం లేకుండానే సాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. 2 రోజుల క్రితం ఖమ్మం పత్తి మార్కెట్లో కలెక్టర్ ముజమిల్ ఖాన్ పర్యటించారు. ఖమ్మం మార్కెట్లో జరుగుతున్న పారదర్శకంగా జరగడం లేదు. పత్తి కొనుగోళ్లు ఖచ్చితంగా పారదర్శకంగా నిర్వహించాలి, అదేవిధంగా ప్రతి రైతుకు గిట్టుబాటు ధర అందేలా చూడాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రతి రైతుకు తీసుకొచ్చిన పత్తిని కూడా వ్యాపారులు కొనుగోలు చేసే సమయంలో, ధరలు నిర్ణయించే సమయంలో ఖచ్చితంగా తేమ శాతం యంత్రాలతోనే నాణ్యతను పరీక్షించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ కూడా 2 రోజుల పర్యటన తర్వాత కలెక్టర్ 2 రోజుల క్రితం పర్యటించారు. ఇప్పుడు 2 రోజుల తర్వాత మళ్ళీ యథావిధిగా మామూలుగానే వ్యాపారుల ఇష్టానుసారం పత్తి మార్కెట్లో కొనుగోలు కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఇది ఒక రైతు తీసుకొచ్చిన పత్తి. దీన్ని ఈ బస్తాను పూర్తిగా కుట్టేసి తీసుకొస్తారు, పూర్తిగా మూసేసి తీసుకొస్తారు. కానీ మార్కెట్కి వచ్చిన తర్వాత వ్యాపారులు పూర్తిగా నిలువున్న ఈ బస్తాలను చీల్చి వాళ్ళ చేతులతోనే నాణ్యతను పరీక్షించి, తేమ శాతాన్ని పరీక్షించి ధరలు నిర్ణయిస్తున్న పరిస్థితి. 2 రోజుల క్రితం కలెక్టర్ వచ్చిన సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైన సమయంలో దాదాపు ఖమ్మం మార్కెట్లో 16 తేమ శాతం యంత్రాలు ఉన్నప్పటికీ కూడా ఒక్క యంత్రం కూడా వినియోగంలో లేదని చెప్పి గుర్తించారు. అదే సమయంలో రైతుకు సంబంధించిన పత్తిని ఆయనే స్వయంగా ఆ తేమ శాతం యంత్రంతో పరీక్షించారు. కేవలం 9% మాత్రమే తేమ శాతం ఉండడంతో ఆ రైతుకు గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వలేదు అంటూ వ్యాపారులను అటు అధికారులను కూడా నిలదీసిన పరిస్థితి. ఆ తర్వాతి రోజు నుంచి ఖచ్చితంగా తేమ శాతం యంత్రాలతో మాత్రమే ఆ పత్తిని కొనుగోలు చేయాలి, పత్తికి ధర నిర్ణయించాలని చెప్పి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. లేకపోతే పారదర్శకంగా కొనుగోలు జాగపోతే కనుక అధికారులపై చర్యలు ఉంటాయి, ఉద్యోగాలు ఊడతాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా మార్కెట్లో ఎక్కడా కూడా ఈ పరిస్థితుల్లో, ఈ కొనుగోళ్ల వ్యవహారంలో, మాయాజాలంలో, వ్యాపారుల తీరులో మాత్రం ఎక్కడ మార్పు లేదని చెప్పొచ్చు. అటు అధికారుల పర్యవేక్షణ కూడా పూర్తిగా ఇవాళ కూడా 2 రోజుల తర్వాత కూడా కలెక్టర్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా అధికారులు కనిపించని పరిస్థితి కొనుగోలు జరుగుతున్న సమయంలో. కొంతమంది రైతులతో మాట్లాడదాం. ఎంత ధర పడ్డది, ఎక్కడి నుంచి వచ్చారు? మాది గడ్డికుంట గ్రామం, మల్లెపల్లి గ్రామ పంచాయతీ, రంగనాథపాలెం మండలం. నాది వచ్చేసి 38 బస్తాలు సార్. 6,500 పడ్డది. ఎట్లా నాణ్యత ఎట్లా పరీక్షించారు, ఎట్లా ధర నిర్ణయించారు? అంటే 7,000 డిమాండ్ చేశారు. దాంట్లో వాళ్ళేమో 6,000కి, 5,500కి అట్లా వాళ్ళు కిందకు వస్తారు. అది అటు ఇటు చేసేసి 6,600 చేశారు సార్. ధర నిర్ణయించే సమయంలో ఎట్లా చూసారు, దానికి ఎట్లా రేట్ నిర్ణయించారు? రేట్ అంటే 6,700కి తీసుకున్నారు. అంటే చేతితోనే చూసారు, పత్తి తేమలో ఏం పెట్టాలి, ఏం లేవు. తేమ శాతం యంత్రాలు కానీ నాణ్యత అనేది ఎట్లా చూసారు? మొత్తం చేతులతోనే చూసారు. మన దాంట్లో మిషన్ అనేది పెట్టలేదు, చేతితోనే చూసి చెప్పేసి. ఎట్లా ఈ ధరలు మరి గిట్టుబాటు అవుతున్నాయి? ఏం గిట్టుబాటులేమో ఆడికే చాలా లాస్ అవుతుంది. మళ్ళీ మనం మార్కెట్లో పత్తి తీసుకొస్తుంటే వాళ్ళు రోజుకి డౌన్ చేస్తున్నారు. మార్కెట్ పెరగడం అవకాశం ఉంటుంది, ఏం రావట్లేదు. అదే రైతులు చెప్తున్నారు. ఇవాళ కూడా మార్కెట్లో ధరలు నిర్ణయించే సమయంలో కేవలం వ్యాపారులు తమ చేతితో మాత్రమే పట్టుకొని ధర నిర్ణయించారని చెప్తున్నారు. మరొక రైతుతో మాట్లాడుతూ, అన్న ఎంత పడ్డది ధర, ఏంటి పరిస్థితి? 6,500 పడది. ఎట్లా రేట్లు ఎట్లా నిర్ణయిస్తున్నారు? ఇవాళగా రావడం మార్కెట్కి అయిపోయింది. ఎట్లా చూసారు? తేమ శాతం యంత్రాలు పెట్టారా, చేతులతో చూస్తున్నారు? యంత్రాలు పెట్టిన పోల చేయబెట్టాడు, గోసిండు, చూసిండు, రేటు ఫిక్స్ చేసిండు. ఇక నేనేం చేశాను, చప్పుడు కాకుండా ఎంత పడిదిరా దేవుడు అని దేవుడికి మొక్కటాను, ఈ పార్టీకి మొక్కటం సరిపోయింది. నా ధర 400 పడదనా, అంతే. యంత్రాల కింద ఏం పెట్టలేదు, చేతితో చూసిరు, ఇక చేసిపోయారు. 400 రేట్ వేసిరు, ఇక వెళ్ళిపోయారు, అంతే, ఏం లేదు. ఇది రైతుల పరిస్థితి. 2 రోజుల క్రితం స్వయంగా కలెక్టర్ హెచ్చరికలు ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితిలో ఎటువంటి మార్పు మాత్రం లేదని చెప్పాలి. ఖచ్చితంగా అధికార యంత్రాంగం పర్యవేక్షణ ఖచ్చితంగా లోపం కనిపిస్తుందని చెప్పవచ్చు. ఉద్యోగాలు ఊడతాయంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా వ్యాపారుల లైసెన్సులు కూడా రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా మార్కెట్లో ఈ కొనుగోలుకు సంబంధించి ఎటువంటి పారదర్శకత లేకుండా పోయింది. దీనిపైన ఇప్పటికైనా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో మేల్కోవాలి. మరో 1.5-2
నెలల పాటు ఈ పత్తి మార్కెట్లో క్రయ విక్రయాలు ఉంటాయి. అదేవిధంగా రాబోయేది కూడా మళ్ళీ మిర్చి సీజన్ కావడంతో పారదర్శకంగా కొనుగోలు సాగితేనే ఎంతో కొంత రైతులకు ఆ మేలు జరిగే అవకాశం ఉంది. ఇవాళ కూడా ధరల పతనం అయితే కొనసాగుతుంది. మళ్ళీ రేపటి నుంచి మార్కెట్కు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. మళ్ళీ సోమవారం క్రయ విక్రయాలు ఇక్కడ ఉంటాయి. కాబట్టి సెలవులకు ముందు రోజు కావచ్చు, సెలవుల తర్వాత ఒక రోజు కొంచెం ధరలు గరిష్టంగా ఉంటాయి, రైతులు ఆశించిన విధంగా ఉంటాయి. ఆ తర్వాత వరుసగా 10 రోజులు 15 రోజులు కూడా ధరలు పతనం కొనసాగుతుంది. ఇది మార్కెట్లో యథావిధిగా ప్రతినిత్యం సాగుతున్న తంతు. ఇప్పటికైనా ప్రధానంగా వ్యాపారుల తీరుపైన తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. వాళ్ళు ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తున్నారు, ధరలు కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా నిర్ణయిస్తున్నారు. అదేవిధంగా కనీసం తేమ శాతం యంత్రాలతో నాణ్యతను పరీక్షించకుండా తమ చేతులే యంత్రాలుగా రైతుల పాలిట శాపంగా మారుతున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని మార్చాలని కలెక్టర్ కొంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా మళ్ళీ 2 రోజుల్లోనే యథావిధిగా గతంలో లాగానే రైతుల నడ్డి విరిచేలా వ్యాపారులు కొనుగోలు చేస్తున్న పరిస్థితి రైతులకు ఇక్కడ శాపంగా మారుతున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం అదేవిధంగా జిల్లా కలెక్టర్ మళ్ళీ పర్యవేక్షణ చేయాలి. ప్రతిరోజు అధికార యంత్రాంగం మార్కెట్లో ఉండి కొనుగోళ్లపై పర్యవేక్షణ చేయాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.